ఇంటికి వచ్చినటువంటి తండ్రితో ఆ చిన్న పిల్లాడు వచ్చి, డాడీ నువ్వు చాలా అందంగా ఉంటావు డాడీ అన్నాడు. ఏ తండ్రితోనైనా ఏ తల్లితోనైనా తన బిడ్డ వచ్చి, మమ్మీ నువ్వు చాలా అందంగా ఉంటావు మమ్మీ అన్నా, డాడీ నువ్వు చాలా అందంగా ఉంటావు డాడీ అన్నా, సహజంగా ఆ తల్లి ఆ తండ్రి తెగ మురిసిపోతారు. ఆ పిల్లాడు ఇంటికి వచ్చిన డాడీని చూసి, డాడీ నువ్వు చాలా అందంగా ఉంటావు డాడీ అని అంటే ఆ డాడీ తెగ మురిసిపోయాడు. ఆ తరువాత, డాడీ మీ ఫేసే ఇంత అందంగా ఉంటే మీ హృదయము ఇంకెంత అందంగా ఉంటుందో అన్నాడు. ఆ మాట విని తండ్రి మరింతగా నవ్వుకున్నాడు. డాడీ నాకు ఒక ప్రశ్న డాడీ అన్నాడు. ఏంట్రా? మీ ముఖం చాలా అందంగా ఉంటుంది కదా, మీ హృదయం కూడా చాలా అందంగా ఉంటుంది కదా. డాడీ నాకు ప్రశ్న, ఏమిటి? మీ అందమైన హృదయంలో మీ గుండెల్లో ఎవరున్నారు డాడీ అని ప్రశ్నించాడు. మీ హృదయంలో ఎవరున్నారు డాడీ అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆ ప్రశ్న వేశాడు కదా, వాళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా? నిజంగా నా గుండెల్లో ఎవరున్నారో చూడాలని ఆశపడుతున్నావా అని అంటే, చూడాలని ఆశపడుతున్నాను డాడీ, నాకు చూపించండి డాడీ అన్నాడు. అయితే నా గుండెల్లో నేను ఎవరిని దాచుకున్నానో నేను నీకు చూపించబోతున్నాను, నువ్వు నాకు దగ్గరగా రా అన్నాడు. ఎంతో ఆసక్తితో ఆశతో నాన్న గుండెల్లో ఎవరున్నారో చూద్దామని చెప్పి ఆ పిల్లాడు డాడీకి దగ్గరగా వచ్చాడు. ఆ డాడీ అంటున్నాడు, ఇంకొంచెం దగ్గరికి రా. దూరంగా ఉన్నటువంటి ఆ పిల్లాడు డాడీకి దగ్గరగా వచ్చాడు. ఇంకా దగ్గరికి రా, దగ్గరగా వచ్చాడు. ఇంకా దగ్గరికి రా, దగ్గర దాకా వచ్చేసాడు. ఇప్పుడు జాగ్రత్తగా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు అన్నాడు. ఆ పిల్లాడు నాన్న కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నాడు. నాన్న గుండెల్లో ఉన్న వాళ్ళు ఎవరో కనపడతారట. వాడు దగ్గరకు వచ్చి నాన్న కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే నాన్న అంటున్నాడు, ఇప్పుడు నా కళ్ళల్లోకి జాగ్రత్తగా చూడు, నా కళ్ళల్లో నీకెవరో కనిపిస్తారు, నా కళ్ళల్లో కనిపించేవాడే నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పన్నాడు. ఆ పిల్లాడు ఎంతో ఆసక్తితో క్యూరియాసిటీతో నాన్న కళ్ళకు దగ్గరగా వచ్చి ఆ కళ్ళల్లో చూస్తూ ఉంటే, ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు కనిపించారో? గట్టి చెప్పండి. మీరు కనిపించారా? మీరెందుకు కనిపిస్తారండి? ఎవరు కనిపించారు చెప్పాలి. ఆ పిల్లాడే కనిపించాడు. ఎప్పుడైతే ఆ పిల్లాడు నాన్న దగ్గరకు వచ్చి నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడో తన ముఖమే కనిపించింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చి చూశాడు, తన ముఖమే కనిపించింది. ఏమన్నాడు తెలుసా? డాడీ మీ కళ్ళల్లో నేనే కనిపిస్తున్నాను డాడీ. నాన్న అంటున్నాడు, నా కళ్ళల్లో నువ్వే కనిపిస్తున్నట్లయితే నా గుండె నిండా నువ్వే ఉన్నావురా అని చెప్పినప్పుడు ఆ డాడీని గట్టిగా హత్తుకున్నాడండి ఆ పిల్లాడు. ఏ రోజైనా ఎప్పుడైనా యేసుక్రీస్తును ఈ ప్రశ్న వేశావా? ప్రభువా నువ్వు బహు పరిశుద్ధుడు కదా, నువ్వు బహు సౌందర్యము కలిగిన వాడివి కదా, 10,000ల్లో అతి ప్రియమైన వాడివి, బహు కాంక్షణీయుడు కదా, ప్రభువా నీ హృదయంలో నీ గుండెల్లో ఎవరున్నారు ప్రభువా అని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే ప్రభు ఏమంటాడో తెలుసా? నువ్వు దగ్గరగా వచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నా కళ్ళల్లో ఎవరైతే నీకు కనిపిస్తారో వారే నా గుండెల్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు యేసయ్యకు దగ్గరగా 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 ఎంత దగ్గరగా వస్తే అంత స్పష్టంగా నీకు అర్థమవుతుంది యేసయ్య గుండె నిండా నువ్వే ఉన్నావని, నువ్వే ఉంటావని. ఇది దేవుని యొక్క ప్రేమ. ఎప్పుడైనా యేసయ్యకు దగ్గరగా వచ్చి చూసావా? నువ్వు ఎంత దగ్గరగా వచ్చి చూస్తే అంత ఎక్కువగా యేసయ్య గుండె నిండా నువ్వే ఉన్నావని, నీ మీదే
ఆ యేసు మనసు పడ్డాడని, తన గుండె నిండా నిన్నే ఉంచుకున్నాడని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆ క్రీస్తుకు బహు కృతజ్ఞత కలిగి జీవిస్తావు. బ్రతికినంతకాలం తనకు ప్రియమైన బిడ్డగా బ్రతుకుతావు. ఈరోజు క్రీస్తును అర్థం చేసుకోలేకపోతున్నానికి కారణం తెలుసా? ఆయనకు నువ్వు బహు దూరంగా జీవిస్తున్నావు కాబట్టి ఆయన ప్రేమను పొందుకోలేకపోతున్నావు. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అందుకోలేకపోతున్నావు, ఆస్వాదించలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు. ఎంతకాలం దేవునికి దూరంగా ఉండి అడ్రస్ లేకుండా జీవిస్తావు? త్వరగా యేసయ్య దగ్గరకు వచ్చేసేయి. ఆయన గుండె నిండా నువ్వే ఉన్నావు. త్వరగా రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, నేను దేవుణ్ణి సంతోషపరిచే ప్రియమైన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ప్రభువా, యవనస్తుడే కానీ దేశమంతటినీ కూడా నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చాడయ్యా. ఎంత మంచి మనస్సు! తను స్థిరపడిన తరువాత, తనకు అన్నీ అనుగ్రహించబడిన తరువాత, ఏ కొదువ లేనప్పుడు నిన్ను మర్చిపోలేదు కదా. అట్టి మనస్సు మాకు దయచేయ్యా. కొంచెం ఆరోగ్యం బాగుంటే నిన్ను మర్చిపోతున్నా, మేము అనుకున్నది సాధిస్తే నిన్ను మర్చిపోతున్నా, నీ సన్నిధికి రాలేకపోతున్నా. ఇది కృతజ్ఞత లేని తత్వము, వ్యక్తిత్వము. కానీ సొలొమోను స్థిరపడిన తరువాత తను రావడమే కాదు, తన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పెద్దను తీసుకొచ్చాడు. నాయనా, మేము దీవించబడే కొలది మరింతగా నీ సన్నిధిలో మేము కనిపించాలి అయ్యా. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. ఈ వాస్తవాన్ని గ్రహించి కష్టకాలాన్ని బట్టి నిన్ను ప్రశ్నించక, వారు దుఃఖించక, ఈ కష్టాలే రాబోయే కాలానికి పైకి వెళ్ళడానికి మెట్టులు అనే గుర్తు చేసుకొని కష్టకాలంలో కూడా నాయన నీ మీదే ఆధారపడి జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.